నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. భారతదేశ పునర్నిర్మాణమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని రాగమయూరి రిసార్ట్స్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగర శివారులోని రాగమయూరి రిసార్ట్స్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశ పునర్నిర్మాణం కోసం ఏర్పడిందని వెల్లడించారు. ప్రజలు దేశభక్తితో పాటు జాతీయ భావాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో తాను భారతీయుణ్ణి అన్న భావన పెంపొందించాలని కోరారు. మరోసారి దేశ విభజన జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పరిపాలన సాగిస్తున్నామని వెల్లడించారు. మన దేశ గొప్పతనాన్ని, చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశం ఫస్ట్, వ్యక్తిగతం లాస్ట్ అన్న భావంతో ముందుకు సాగాలని అన్నారు. ఒకటే దేశం, ఒకటే జాతి అనే లక్ష్యాన్ని కొనసాగించాలని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వారికి తెలియజేసి ఎక్కడెక్కడ ప్రజలకు మిస్సింగ్ ఉందో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలు, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాల్ని వారికి అందుబాటులో వచ్చే విధంగా చేయటము, అలాగే అందరినీ ఏకతాటి మాదిరిగా తీసుకురావటము, బీజేపీ పార్టీ విశిష్టతను తెలియజేయటం, దేశానికి ఫ్యూచర్ అనేది ఒక బీజేపీ పార్టీ అనేది వాళ్ళ మనసులో పోయే విధంగా మీరు చేసే కార్యక్రమం శిక్షణా కేంద్రంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. కాలాంశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆయన రాజకీయ దురంధరుడు. రాయలసీమ సంబంధించిన అనేక సమస్యల పరిష్కారంలో, అలాగే ఆ ప్రశ్నలు లేవనెత్తి ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే రాయలసీమలో ఉపాధి కల్పించడానికి ఆయన అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఆయన అధ్యక్ష వహించడం నిజంగానే అదృష్టంగా భావిస్తూ మీ అందరూ కూడా ఈ దేశం ఎప్పుడు ఒకటిగా ఉంది, ఆ ఒకటిగా ఉండే దేశాన్ని ఆ విధంగానే ఉంచు. ఇవాళ బ్రిటిష్ వాళ్ళు ముక్కలు చెక్కలు చేసి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశానికి సంబంధించిన 563 సంస్థానాలు ఉంటే బ్రిటిష్ చేసిన కుట్ర ఏంటంటే వాళ్ళు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతుంటే చెప్పారు, మీరు ఏ రాజ్యానికి ఆ రాజ్యం స్వయం నిర్ణయాధికారం ఇవ్వటం జరిగింది. మీరు భారతదేశంలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవచ్చు, కాకపోతే మీరు ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసుకోవచ్చని ఇండియా పాకిస్తాన్ డివైడ్ చేసి యాక్షన్ డీడ్ మీద సంతకం పెట్టి వెళుతూ చేసిన కుట్రలో ఉండే అంతరార్థం ఏంటంటే, మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యాలు కొట్టుకు చస్తాయి, కొట్టుకు చచ్చి ఒక నరమేధం జరుగుతుంది. వాళ్ళు అప్పుడు మన దగ్గరికి తిరిగి వచ్చి దేహి మీరు వచ్చి పరిపాలన చేయండి, పరిపాలన చేయటం మాకు చేత కాదు అని చెప్పి వాళ్ళు దేహి అంటారని చెప్పి ఒక ఆలోచనతో ఈ దేశం నుంచి 563 సంస్థానాలకి ఆ విధంగా యాక్సెషన్ డీడ్ ఇచ్చే అవకాశం ఇచ్చారు. కానీ ఆ రోజు సర్దార్ పటేల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు నిలబడ్డారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లేకపోతే ఇవాళ వెస్ట్ బెంగాల్ మన చేతిలో ఉండేది కాదు. ఆయన నిలబడ్డాడు, ఆయనలో అనేక మంది నిలబడ్డాడు. వెస్ట్ బెంగాల్ ఉండాలి, దాంట్లో ఏదో హిందువులు అధిక శాతంగా ఉండాలి ఈ దేశంలో అని చెప్పి తీసుకురావటం జరిగింది. లేకపోతే ఆ ముక్క ఆ విధంగా అయ్యేది కాదు. 563 సంస్థానాలు ఈ దేశంలో కలిసాయి, కేవలం 3 కలవలేదు. హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ దీనికోసం పోరాటం చేశాడు. మనం మిలిటరీని పంపించాం, వాళ్ళందరినీ వశం చేసుకున్న వాళ్ళు చెప్పాం, భారతదేశంలో మధ్య ఉన్న భాగం ఇంకో దేశం అవ్వడానికి అవసరం లేదన్నాడు. నెహ్రూ తత్సరం చేస్తే తిట్టాడు. ఏమనుకుంటాను, నెహ్రూ కాశ్మీర్ కూడా నేనే చూస్తానన్నాడు. కానీ దొంగచాటుకు వెళ్ళి అది యునైటెడ్ నేషన్కి అప్పచెప్పడం కారణంగా ఆ యొక్క దాష్టికం నేటి వరకు ఆ విధంగానే రావణ కాష్టంగా ఉంది. నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఆగస్టు 5-6 తారీఖులో చారిత్రాత్మక సంఘటన జరిగింది. 370 అధికరణ 35A రద్దు చేసి పూర్తిగా కాశ్మీర్ని విలీనం చేసిన ఘనత మనకి దక్కుతుంది. ఆ సేతు హిమాచలం ఒకటే దేశంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ నెల 14వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన వైఎస్ఆర్సీపీకి చెందిన బైరెడ్డి సిద్ధార్థారెడ్డిపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా క్రిమినల్ పరువు నష్టం దావా కేసును వేశారు. బైరెడ్డి సిద్ధార్థారెడ్డి తనపై చేసిన ఆరోపణలు అసత్యమని, నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 14వ తేదీ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా క్రిమినల్ పరువు నష్ట దావా కేసును వేశారు. ఇందుకు సంబంధించి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తనపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ క్రిమినల్ పరువు నష్టం దావా వేసినట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వెల్లడించారు. త్వరలో సివిల్ పరువు నష్టం దావా కేసును వేస్తానని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఎదురుగా తనపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపైన అవమానకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేశారని రాష్ట్ర మంత్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తనపై చేసిన ఆరోపణలు అసత్యమని, నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ రంగంలో లాభాలు ఆర్జించాలని శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరి, మొక్కజొన్న కోతకు సంబంధించి రూపొందించిన బాల్కర్ యంత్రాన్ని ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. నగరంలోని భారత్ అగ్రో ఏజెన్సీస్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మహీంద్రా కంపెనీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన బాల్కర్ వరి, మొక్కజొన్న హార్వెస్ట్ వాహనాన్ని శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్ అగ్రో ఏజెన్సీస్ అధినేత వాహిద్ హుసేన్తో పాటు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహీంద్రా కంపెనీ వరితో పాటు మొక్కజొన్నను కూడా కోసేలా యంత్రాన్ని రూపొందించడం అభినందనీయమని తెలియజేశారు. గతంలో ఈ యంత్రం కేవలం వరి పంటను మాత్రమే కోత కోసేదని, ఇప్పుడు ఒకే యంత్రం ద్వారా వరితో పాటు మొక్కజొన్నను కూడా కోసే సదుపాయం కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ యంత్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 36 లక్షల రూపాయల విలువగల యంత్రాన్ని 34.50 లక్షల రూపాయలకే విక్రయించేందుకు భారత్ అగ్రో ఏజెన్సీస్ అధినేత వాహిద్ హుస్సేన్ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం భారత్ అగ్రో ఏజెన్సీస్ అధినేత వాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా తమకు అండగా నిలిచిన రైతు సోదరులకు ధన్యవాదాలను తెలిపారు. వరితో పాటు మొక్కజొన్న పంటను కూడా కోసేందుకు వీలుగా ఈ యంత్రాన్ని రూపొందించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. భారత్ అగ్రో ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ ఆధ్వర్యమున మేనేజింగ్ చైర్మన్ అయినటువంటి మా సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి వైద్ హుసేన్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రపంచంలో నంబర్ 1 అయినటువంటి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి మరి రైతాంగానికి ఉపయోగపడే హార్వెస్టర్ నూతన ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి నా చేతుల మీదుగా అంటే డ్యూయల్, గతంలో మనం చూసింది ఏంటంటే ఓన్లీ వరికి మాత్రమే కొనుకొచ్చే హార్వెస్టర్ చూసాం. ఈరోజు ఆవిష్కరించినటువంటి నూతన ఆవిష్కరణ ఏంటంటే దీంట్లో మొక్కజొన్న కూడా వస్తుంది. మొక్కజొన్న అండ్ వరి సంబంధించినటువంటి నూతన హార్వెస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు పేరు పేరున భారత అగ్రో యజమానికి, మా సోదరునికి అందరూ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ ద్వారా రైతులకు, కస్టమర్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడంతా కూడా ప్రపంచం అప్డేట్ అయిపోయింది. గతం మాదిరి మనం ఇబ్బంది పడేవాళ్ళం. ఎలాంటి ఇబ్బంది అంటే మనందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు అయింది. దీన్ని గమనించి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రైతాంగానికి ఉపయోగపడే ఈ యొక్క డ్యూయల్ హార్వెస్టర్ను రూపొందించడం చాలా సంతోషం. మరి దీన్ని ఉపయోగించుకొని ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో దానికి సంబంధించి భారత్ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గారు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. దీని కాస్ట్ 36 లక్షలు అయితే ఆయన దాదాపు 34,50,000కే ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అంటే దాదాపు 1.5 lakh తగ్గించడం జరిగింది. మరి ముఖ్యంగా కస్టమర్స్ ఎవరైనా అంత ఇన్వెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే దానికి సంబంధించినటువంటి లోన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పాడు. అదేవిధంగా మరి వచ్చినటువంటి కస్టమర్ చాలామంది నేను గమనించింది ఏంటంటే ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా మరి ఇది విప్లవం రాబోతుంది అనిపిస్తుంది. ఎంతసేపు మనం వరకే పరిమితమయ్యాం. ఈ మధ్య కాలంలో మొక్కజొన్న కూడా చాలా ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఇది ఎక్స్పోర్ట్ కూడా అవుతున్న విషయం మనందరికీ తెలుసు. ట్రాక్టర్ కంపెనీ ఈ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లలో గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో నంబర్ 1 పొజిషన్ను సుస్థిరంగా కొనసాగిస్తూ రైతుల అవసరాలకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఈ ప్రోడక్ట్ని అవసరానికి అనుగుణంగా ఈ యాంత్రీకరణ పనిముట్లు తయారు చేసుకుంటూ
ఈరోజు ఎంతోమంది కోట్లాది మంది రైతు సోదరుల మన్ననలు పొందుతూ వస్తూ ఉంది. అలాగే భారత్ అగ్రో ఏజెన్సీస్, భారత్ అగ్రో ఇండస్ట్రీ మా 2 సంస్థలు ఆదోని మరియు కర్నూలు గత 26 సంవత్సరాలుగా రైతుల సేవలో మేము నిమగ్నమై ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామంతో రైతులతోటి మేము ఈ రోజు వరకు కలిసి నడుస్తున్నాం. ఈ మారుతున్న ఈ అవసరాలను బట్టి యాంత్రీకరణ పనిముట్లను మేము ఎప్పటికప్పుడు కొత్త యాంత్రీకరణ పనిముట్లను మేము రైతు సోదరులకు వాళ్ళకు అందిస్తూ వాళ్ళ యొక్క లాభాలను మనము రెట్టింపు స్థాయిలో తీసుకువచ్చేదానికి ప్రతిరోజు మేము నిమగ్నమై ఉన్నాం. అలాగే ఈరోజు గతంలో ఈ మహీంద్రా నోవో హార్వెస్టర్లు బల్కార్తో అనుసంధానం అయిబడినటువంటి మహీంద్రా నోవో కేవలము ఈ వరి కోతకు మాత్రమే పనికొచ్చే విధంగా ఉండేవి. ఈరోజు మా కంపెనీ వాళ్ళు దాన్ని ఇంకా కొంత ముందుకు తీసుకెళ్తూ 2 క్రాపులు అంటే మొక్కజొన్నను కూడా ఈ హార్వెస్టింగ్ చేసేలా సపరేట్గా ఈ రాకెట్ కటర్ బార్ను ఆధునికపరిచి ఈరోజు ఈ నోవో బల్కార్ హార్వెస్టర్కు అనుసంధానం చేయబడింది. ఈరోజు ఈ యొక్క ఆవిష్కరణ మా రైతులు దాదాపు 300 మంది రైతుల సమక్షంలో ఈరోజు ఆవిష్కరణ చేయబడింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో జరిగిన టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని వివిధ వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, అలాగే వివిధ వార్డులకు చెందిన షేక్ అబ్బాస్, సికిందర్, షకీలా భాను, రంగానాయుడుల పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిస కృష్ణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. టీడీపీ నాయకులను తమ కుటుంబ సభ్యులుగా భావించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, ఆత్మీయులు నిర్వహిస్తారని, అయితే రాష్ట్ర మంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ టీజీ భరత్ గుప్తా తమ కార్యకర్తలను గుర్తించి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను రాజకీయంగా మరింత ఎదిగేలా చేసేందుకు నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్ గుప్తా ఎంతో శ్రమిస్తున్నారని తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను సొంత కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంత గొప్పగా నిర్వహించడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు. ఆయనకు తామంతా రుణపడి ఉంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. యథావిధిగా పన్నెండే కార్యక్రమంలో ఇవాళ మాకు ముఖ్య అతిథిగా గుడిసె కృష్ణమ్మక్క గారు మా ఆఫీస్కి వచ్చి ఇవాళ బూత్ ఇన్ఛార్జి కేక్ కట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా హజ్ కమిటీ డైరెక్టర్, స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ అన్న గారి బర్త్డే ఈరోజు జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బూత్ ఇన్ఛార్జీలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బర్త్డే చేసుకునేందుకు మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భరత్ సార్ గారికి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా తోటి బూత్ ఇన్ఛార్జ్లకు హ్యాపీ బర్త్డే భరత్. ఈరోజు మేము ఇంత ఘనంగా బర్త్డేస్ అన్నీ చేసుకుంటున్నామంటే కేవలం టీజీ భరత్ గారి యొక్క ప్రోత్సాహము, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడము అనుకోండి, ఇంకొకటి అనుకోండి. ఈరోజు ఈ స్థాయికి మేము ఎదగడానికి కారణము టీజీవీ ఫ్యామిలీ. ఎవరో జోకర్లు ఏమో చెప్తే ఇక్కడ నమ్మడానికి ఇది టౌను. టౌన్లో గ్యాస్ తీసేస్తారు, ఏదో పల్లెటూర్లలో చల్లుతుంది. ఈరోజు నేను డిమాండ్ చేసేది ఒకటే, ఒకవేళ సిద్ధార్థ్ రెడ్డి అంతా ఇది ఆయనకు ఉంది అంటే కర్నూలుకి వచ్చి పోటీ చేయమని భరత్ సార్ చెప్పారు. ఆయన అది ఒప్పుకోవాలా. మేము ఎట్ట ఓడగొడతామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చెప్పి కర్నూలులో డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు. కాబట్టి ఆయన హద్దులో ఆయన ఉండి ఆయన పని ఏదో ఆయన చేసుకొని పోతే మంచిది. లోకల్ కాదు వాళ్ళు, నాన్ లోకల్స్. కర్నూలులో ఇప్పుడు ఉన్న
ముగ్గురు ఇన్ఛార్జ్లకు వాళ్ళకు టికెట్ రాదని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నారు. కొత్త ముఖానికే టికెట్ వచ్చేది. వైఎస్ఆర్సీపీకి ఇంతవరకు క్యాండిడేట్ లేడు. ఈ జోకర్లకు స్టాండప్ కామెడియన్స్కి ఇక్కడ చోటు లేదు అని మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఇంత ఘనంగా మా టీజీ భరత్ అన్న మా బర్త్డే చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మన పార్టీలో ఎవరు కూడా ఇలా చేయలేదు అన్న ఫస్ట్ టైం. అంటే మొన్నటి నుంచి నేను గమనిస్తున్నాను, ఎవరైతే యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బర్త్డే చేయాలి, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు అని చెప్పి ప్రగాఢంగా నమ్మి ఈరోజు ఇంత ఘనంగా, అంటే కుటుంబ సభ్యుల ద్వారానే మనం చేసుకుంటాం, లేదంటే ఆత్మీయులు చేసుకుంటాం. కానీ మినిస్టర్ భరతన్న గారు వాళ్ళు కూడా మా ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళ బర్త్డేలు చేయడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయితే టీడీపీలో బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి నాయకత్వంలోనే ఈరోజు దేశంలోనే మన రాష్ట్రం 25% పరిశ్రమల్ని ఆకర్షించే దాంట్లో మన టీజీ భరతన్న గారి కృషి కూడా ఎంతో ఉంది. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటివి మరెన్నో వినూత్న కార్యక్రమాలు మనమందరం కూడా, తొందరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి, మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి అందరం కూడా గెలిపించుకోవాలి. కార్పొరేషన్ ఖచ్చితంగా మనం మన జెండా పాతేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాలను స్ఫూర్తిగా తీసుకొని తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మన్సూర్ అలీఖాన్ తెలియజేశారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో తన పుట్టినరోజు సందర్భంగా ఆయన పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మన్సూర్ అలీఖాన్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ స్వయంగా పాల్గొని పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ 2013వ సంవత్సరంలో తాను షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి తాను ఎవరి దగ్గర నుంచి ఆర్థిక సహాయం తీసుకోకుండా స్వయంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని వెల్లడించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని తాను షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నానని తెలియజేశారు. వారి స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 20వ తేదీ మే నా బర్త్డే సందర్భంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్లో రావడము, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమము చేస్తున్నాము. షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ నేను 2013లో స్థాపించాను. ఈ రోజు వరకు కంటిన్యూగా సర్వీస్ చేస్తున్నాను. నాకంతూ కొంచెం సాయం చేయాలని నాకు ఒక ఎయిమ్ పెట్టుకొని ఈ యొక్క ట్రస్ట్ స్థాపించి నేను సర్వీస్ చేస్తున్నాను. ఈ ట్రస్ట్ నాది ప్రైవేట్గా నేను ఒక్కనే నడుపుతున్నాను. ఇంతవరకు ఎవరితో సాయం తీసుకోలేదు. కాబట్టి అందరము ఏదో ఒక మంచి ఉద్దేశం, అంటే సర్వీసులో రావాలని కూడా నేను పిలుపుస్తున్నాను. ఏదో ఒక సాయం చేస్తూనే ఉండాలా. మాకు వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్తో దాంట్లో కొంతవరకు ఒక 10%, 5%లో మనము మన ప్రజల కోసం కేటాయించాలని చెప్పి మీకు అందరికీ నేను కోరుకుంటూ, ఇంకా వచ్చే రోజుల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ మెడికల్ క్యాంప్స్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి చేస్తూనే ఉంటాను. ఈ ప్రోత్సాహంలో నేను టీజీ వెంకటేష్ గారిని, టీజీ భరత్ గారిని ఫాలో అవుతున్నాను. వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళని చూసే నేను ఈ బాటలో రావడం జరిగిందండి. తననే పెళ్లి చేసుకోవాలంటూ నగరానికి చెందిన ఉదయ్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్తో పాటు వారి కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఉదయ్ అనే పిల్లోడు నన్ను 9th క్లాస్ నుంచి టార్చర్ చేస్తున్నాడు. నా వెనకాల పడి నాకు నువ్వే కావాలి, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్నే లవ్ చేస్తున్నా అని బెదిరించినాడు. అప్పుడు ఏదో ఫ్రెండ్షిప్ అని ఫొటోస్ దిగినాము, అవన్నీ బయట పెడతా అది ఇది అని బెదిరించినాడు. తర్వాత ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకున్నాడు. పనిష్మెంట్స్ ఇవ్వడము, సిటప్స్ తీయాలి అది ఇది చెప్పినాడు.
తర్వాత ఇదంతా జరుగుతుండగా నేను చాలా అనుభవించి పాక్సో కేసు కూడా రిజిస్టర్ చేసినాను తన మీద లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. అయినా కూడా తనేమీ రియాక్ట్ కాలేదు. నాకు ఈ సంవత్సరం పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళి ఫిక్స్ అయినా కూడా మా హస్బెండ్కి వీడియోస్ పంపించడం, వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడము, ఎట్లా మా పెళ్ళి క్యాన్సిల్ చేయాలి, మా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలి అని చూసినాడు తను. వాళ్ళకి వీడియోస్ పంపించి నేను బెదిరిస్తా, నువ్వు నన్నే పెళ్ళి చేసుకోవాలి లేకపోతే చచ్చిపోతాము. నిన్న మే 18వ తేదీ వాళ్ళ నాన్న ఉదయ్ కలిసి వాళ్ళ బాబాయ్ సత్యంని ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మా తల్లితో తండ్రితో నాతో మాట్లాడినారు. నువ్వు నన్నే పెళ్ళి చేసుకోవాలి లేకపోతే నీ వీడియోస్ ఇంకా బయటికి వస్తాయి, మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి పోతాయి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు పోతాయి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి పోతాయి అని బెదిరించినాడు. ఇది ఇంతటితో ఆగదు, మేము ఇంకా ఎక్కువ స్టెప్స్ తీసుకుంటామని చెప్పినారు. ఈ పాక్సో కేసు కానీ తన మీద మేము తీసేయకుంటే సూసైడ్ చేసుకొని చనిపోతారంట. ఉదయ్, సత్యం, సాయి ప్రసాద్ వీళ్ళ ముగ్గురు సూసైడ్ చేసుకొని చనిపోయి మా పేరెంట్స్ పేర్లు అంతా బయటికి తెస్తాము అని వాళ్ళు బెదిరించినారు. మీ అమ్మాయిని కానీ మాకు ఇచ్చి పెళ్ళి చేయకపోతే పెళ్ళి చేయాలి ఖచ్చితంగా, లేకపోతే ₹1,00,00,000 ఇవ్వండి అని డిమాండ్ చేసి అప్పుడు ఇంకా టార్చర్ చేస్తాము, లైఫ్లో ఇంకా టార్చర్ చేస్తాం, మీరు ఇంతటి పైన ఇంకా పోలీస్ కేసులు ఇంకేమన్నా వేస్తే మేము ఇంకా సివియర్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద, సూసైడ్ చేసుకొని చనిపోయి మీ పేరు బయటికి వస్తుంది అని చెప్పి బెదిరించినారు. ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము ఉదయ్ మీద, మా లైఫ్లోకి ఇన్వాల్వ్ కావద్దు అని. ఇవన్నీ బయటికి వస్తే మేము మా పేరెంట్స్ కూడా సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఇంకా వేరే గత్యంతరం లేదు. దయచేసి పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో షాప్ లీగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆవరణంలో షాప్ లీగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, టీడీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి, జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుడిపల్లి సురేంద్ర, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడా సంఘం కార్యదర్శి పాప, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందిస్తున్న సహకారం మరువలేనిదని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నగరంలో ఏ క్రీడా సంఘం ప్రతినిధులు వెళ్లినా వారు తమ వంతు సహకారాన్ని నిరంతరం అందిస్తున్నారని, దీనివల్లే కర్నూలు నగర క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. మిగతా క్రీడలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ క్రీడ భిన్నమైనదని తెలిపారు. ఈ క్రీడా సాధనలో ఏమాత్రం పొరపాటు జరిగినా క్రీడాకారులు గాయపడే ప్రమాదం ఉందని, అందుకే శిక్షకులు పర్యవేక్షణలో ఏకాగ్రతతో ఈ క్రీడను సాధన చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకున్న 2% 3% పెంచడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. క్రీడాకారుల కోసం వాళ్ళు స్వయాన్ని వాళ్ళ చేతి నుంచే దగ్గరకు తీర్చేవారు. అలాగే మా పిల్లలు ఆల్ ఇండియా రేసెస్ లో పథకాన్ని సాధించిన తర్వాత ఈటానగర్ జిల్లా వెళ్ళాలి సార్. ఈటానగర్ దాదాపు ఇక్కడ కోల్కతా దాటి అరుణాచల్ ప్రదేశ్ ఊళ్ళో వెళ్ళాలి సార్. మాకు కొద్దిగా ఇబ్బంది, ఆర్థికంగా ఇబ్బంది అంటే కంపెనీ వారు 15 ఏళ్ళు పిల్లలకి మాకు స్పాన్సర్ చేశారు. చాలా 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 ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే మేము ఫ్లైట్ లో వెళ్ళాలి, ఫ్లైట్ లో వెళ్తేనే మనకు అక్కడ చేరగలుగుతుంది. లేదా రిజర్వ్ చేస్తే మేము అక్కడ చేరుకోలేదు, కాంపిటీషన్ చేయలేదు. కాబట్టి మేము టీజీ సార్కి విజ్ఞప్తి చేశాము. విజ్ఞప్తి చేసిన వెంటనే మాకు ఆర్థికంగా వాళ్ళు ఆదుకున్నారు. ఆదుకున్న తర్వాత ఆ పోటీలో పాల్గొంటే మాకు 3rd ప్లేస్ వచ్చింది. సో కేవలం ఎన్ని గేమ్స్ లో 3rd ప్లేస్. నేను ఈ సభాముఖంగా టీజీ భరత్ సార్ మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం సార్. ఎందుకంటే మాకు ఇప్పుడేం కాదు, గతంలో కూడా అండర్ స్టేట్ మీటింగ్ చేసినా ఏం చేసినా కూడా మాకు మా క్రీడా కోసం వాళ్ళు చాలా చాలా కృషి చేశారు. కృషి వారికి లేదు మా వెయిట్ లిఫ్టింగ్ తరఫు నుంచి, టీఎస్ఎం తరఫు నుంచి, అసోసియేషన్ తరఫు నుంచి, టీజీ భరత్ సార్ కానీ, టీజీ సార్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే గౌతమ్ రెడ్డి సార్ గారు అనేది చాలా మంచి గేమ్ కాదంటే అందరిలాగా వాలీబాల్ అంటే 5 మంది ఆడతారు,
ఒక మంట కలుపుకుంటారు. ఇది అట్లా కాదు, ఇండివిజువల్గా స్వయం కృషితో పైకి రావాలి. అది వెయిట్ లిఫ్టింగ్ అంటే. వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా కష్టం. ఒక కోచ్ లేదే మీరు వెయిట్ లిఫ్టింగ్ చేయలేరు అంత గ్యారెంటీ చెప్తున్నా. కోచ్ ద్వారా మీరు టెక్నిక్గా నేర్చుకొని మనకి యంగ్స్టర్ వేసు దొరికినాడు మనకు మంచిగా. ఇప్పుడు ఆయన వెయిట్ లిఫ్టింగ్ అంటే ఆయనకు అంత అభిమానం. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి ఆయన స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నేను ఆయన ఆడిస్తున్నా. వెయిట్ లిఫ్టింగ్ అంటే ఫర్ ఎవర్ వెయిట్ లిఫ్టింగ్ అంత పని చేస్తాడనమాట. 2012లో ఒకసారి నేను నడిపాను స్టేట్ మీట్. పండగ ఉంది అయినా కూడా, పండగ బక్రీద్ ఉంది కూడా, బాబాయ్ నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి ఫస్ట్ ప్లేస్ కొట్టిన రోజులు ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు నిలబడి బిఎస్సీగా పేరుగా నిలబడి ఇంత నిలబెట్టుకున్నా అంటే ఆయన స్వయం కృషితో వచ్చి నిలబడినాడు. కాబట్టి చాలా థ్యాంక్స్ వయసు మీకు అందరికీ. మీరు కూడా అందరూ కరెక్ట్గా అదే మీరు ఆయన స్ఫూర్తితో తీసుకొని మీరు కూడా అట్లా నిలబడి నేను కూడా రావాలా అని, నేను వెయిట్ లిఫ్టింగ్ గురించి నేను కూడా కృషి చేయాలని చెప్పి మీరు కూడా స్వయం కృషితో పైకి రావాలి. ఎట్లంటే వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా కొంచెం ఇంజూర్ అయితే మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ చేయలేరు. ఆ ఇంజూర్ రాకుండా నేర్పించేవారు కోచ్. ఆ కొంచెం ఏమైనా బరువెత్తితే పట్టుకుంటుంది. అన్ని గేమ్లక ఏమైనా మామూలు చేస్తే ఆట ఆడతారు. పాత కొట్టమంటే కొడతారు, వాళ్ళు ఆడమంటే ఆడతారు. ఇది అట్లా కాదు, ఇది చాలా కేర్ఫుల్ గేమ్. దాన్ని మీరు యూస్ ద్వారా టెక్నికల్గా నేర్చుకొని బాగా పైకి వచ్చి స్టేట్ మీట్, అసోసియేషన్ మీట్లో మీరు పాల్గొని మీరు ఇంకా బాగా స్వయం కృషితో పైకి వస్తారని నేను ఆశిస్తాను. తర్వాత ఇంకొక విషయం అండి, ఈ వెయిట్ లిఫ్టింగ్ గురించి మీకు ఇంకోటి విషయం చెప్పాలి. ఈ వెయిట్ లిఫ్టింగ్ కోటాలో బాగా సీనియర్ వెయిట్ లిఫ్టర్, నేషనల్ ప్లేయర్, ఆయనకి కోటాలో డిఎస్సి కోటా నుంచి వచ్చింది జాబు, టీచర్ ఉద్యోగం వచ్చింది. బాగా మా సీనియర్, నా స్టూడెంట్స్ పిల్లలంతా పర్సెంటేజ్ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మన స్టేషన్ నుంచి మన సురేంద్రన్న గారు, అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారు, ఈ అసోసియేషన్ పప్ప గారు, శంకరరావు గారు, ఇంకా సీనియర్ క్రీడాకారులు కృష్ణ సార్ గారు, తదితర అందరికీ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనకు గత కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ లిఫ్టింగ్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కావున ఈ శాప్లింగ్లో కూడా మీరు బాగా రాణించి మన కర్నూలు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. సమ్మర్ కోచింగ్ క్యాంప్ విజిట్లో భాగంగా మన శాప్ చైర్మన్ గారు కూడా దీనికి సపరేట్ హాల్ ఏర్పాటు చేసి మంచి నాణ్యతమైన మెటీరియల్ ఇవ్వాలని చెప్పి చెప్పారు. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ మేడం గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు భరత్ సార్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సార్ గారు మనకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ఈ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీలో కూడా మంచి రిజల్ట్స్ తీసుకురావాలి. మనకు గవర్నమెంట్ కూడా 2% నుంచి 3% రిజర్వేషన్ చేసినందుకు మీకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరం. కావున మీరు రెండింటినీ సమపాల్లో చూసుకోగలిగితే మీ యొక్క భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు బాగుంటుంది. అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనండి. ఆన్లైన్ విధానంలో మందులను విక్రయించరాదని అఖిల భారత కెమిస్టు సమాఖ్య పిలుపు మేరకు కర్నూలులో మెడికల్ షాపులు బంద్ చేసి మెడికల్ షాప్ యజమానులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని స్టేడియం నుంచి ఆర్ఎస్ రోడ్డు వరకు మెడికల్ షాప్ యజమానులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత కెమిస్టులు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు యాడికి పుల్లయ్య, కోశాఖాధికారి శ్రీధర్, నాయకులు విజయభాస్కర్ తదితరులు మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలులో మెడికల్ షాపులన్నీ ఒకే రోజు బంద్ చేశామని తెలిపారు. ఆన్లైన్ విధానంలో మందులు సప్లై చేయడం వల్ల మెడికల్ షాపు యజమానులకు తీవ్ర నష్టం కలుగుతోందని వాపోయారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ని నమ్ముకుని కోట్ల సంఖ్యలో ఉన్నారని, వారంతా జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. ఆన్లైన్ విధానంలో నకిలీ మందులు సైతం విక్రయిస్తున్నారని, దీనితో పాటు యువత డ్రగ్స్ కు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బంద్ కూడా ఎందుకు పాటిస్తున్నాము అంటే కనుక ముఖ్యంగా వచ్చేసేసి ఈ ఫార్మసీ వ్యవస్థ వలన వచ్చేసి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రిస్క్రిప్షన్ వచ్చేసేసి లేకుండానే మందులు వచ్చేసేసి నాసిరకం మందులు పేషెంట్లకు చేరుతున్నాయి. సో ఈ వ్యవస్థను వచ్చేసేసి వాళ్ళ దోపిడీ కాకుండా వచ్చేసేసి మా వచ్చేసి దేశం మొత్తం మీద 4,50,000 మంది కెమిస్టులు ఉన్నారు. వారి వచ్చేసేసి వారి ఈ వ్యవస్థ మీద ఆధారపడి బతికే వర్కర్ల సంఖ్య అనుకోండి, ఓనర్ల సంఖ్య అనుకోండి,
దాదాపు 4 నుంచి 5 కోట్ల మంది ఉన్నారు. సో ఈ వ్యవస్థ వచ్చేసి దానివల్ల మాకు అంత ఇబ్బంది కలుగుతూ ఉంది. సో ఈ ఇబ్బందులను అధిగమించి మా సాంప్రదాయ మెడికల్ షాప్ వ్యవస్థని మేము వచ్చేసి కాపాడుకోవడానికి మేము వచ్చేసి ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తున్నాం. వచ్చేసి ముఖ్యంగా మేము మా డిమాండ్ ఏమంటే ఈ ఫార్మసీలు రద్దు కావాలి. తర్వాత అనెథికల్గా డిస్కౌంట్స్ ఇచ్చేసేసి కస్టమర్లను మభ్యపరిచి నాసిరకం మందులు చేరుతున్నాయి వాళ్ళకి. సో అది కూడా కావాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి యువత మత్తు మందులకు బానిస కావడానికి కారణం కూడా వచ్చి ఒక రకంగా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ కావాలని చెప్పి గవర్నమెంట్ దాన్ని నిషేధించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తుంది. సో ఈ ప్రయత్నానికి వచ్చేసి అడ్డుకట్టగా వచ్చేసి ఈ ఆన్లైన్ ఫార్మసీలు ఈ 817GE నోటిఫికేషన్ ఆధారంగా వచ్చేసి విపరీతంగా వచ్చేసేసి ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని పేషెంట్స్కు అందజేయడం జరుగుతూ ఉంది. ఇవి దుర్వినియోగం అయిపోయి యువత మొత్తం మందికి బానిస కూడా అవుతున్నారు. కాబట్టి ఈ ఇబ్బందులంతా అధిగమించడానికి వచ్చేసేసి మేము ఈనాడు బంద్కు పాల్గొంటున్నాము. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.